ఇంట్లో హడావుడి బాగా గడబడి. ఈవిడికి మేము తీసిన గాగరా చూపిస్తాను. లెగి ఈవిడ నైట్ ఇది భారతి. లెగవే, ఆ పెళ్లి కూతురికి నేను డ్రెస్ చూపిస్తాను. లెగవే, అడ్లెగవే. అగోండి ఆ డ్రెస్ ఇగో ఈ అమ్మాయికి సెలెక్ట్ చేసాం. బాగుంటుందో లేదా మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. చెవిలీలు పెద్ద పెడితే కిందకు వచ్చేస్తాయి, మీదన ఉంటాయో చెప్పండి. కానీ అందగైతే నవ్వితే చాలు, బొగ్గలు ఏం కనబడవు. అయ్యో పళ్ళు చూడు, అయ్యో ఏం సిగ్గురా నాయన. పెళ్లి కూతురు చాలా తాపి కూర్చుంది. ఈడేనండి నోయిలు గాడు. లెగవే, ఆడేనండి. చూడండి ఈ పిల్ల ఉందే, అమ్మ ఇష్టమా పిన్ని ఇష్టమని అంటే పిన్నే ఇష్టం అందండి. ఎందుకంటే పడి చచ్చిపోమని చెప్తున్నాను దీన్ని. అయినా ఇది నవ్వుతానే ఉంది. అంటే నవ్వుతూ చచ్చిపోతావా నువ్వు? ఇగోండి మా ఏరియాకి బ్యూటీషియన్ మేడం ఇక ఈవిడేనండి, ఆశ. పక్క పేరు చెప్పకూడదు. వాళ్ళతో మన ఫంక్షన్ అంతా హడావిడి మొదలయ్యింది. ఇంకా వర్షం వస్తే మేము చాలా భయపడ్డాం, వర్షంతో వస్తారా పోతారని. చూశారు కదా ఎంతమంది జనాలు వచ్చారో, చాలా హడావుడిగా ఉంది. మా అమ్మగారు అలిసిపోయారు. నైటీ పార్టీ చీర కట్టింది. ఇక్కడ ఈడలు బిజీలో ఉన్నారు, అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. హడావుడైపోదా, ఎప్పుడు తినేద్దామా అనే ఆతృతలో ఉన్నారు మా పిన్ని మాయమ్మ. అందుకే చెరొక్క ఐస్ క్రీమ్ పట్టుకొని కూర్చున్నారు. ఇంకా మాయక్క అయితే మా బాబాయ్ అయితే మాటల్లో బిజీగా ఉంది. ఇంకా మాయమ్మ చూశారు కదా, చిన్నపిల్లకి చిన్నపిల్ల, పెద్ద పిల్లకి పెద్ద పిల్ల. ఇంకా మాయక్క అయితే ఈళ్ళు రాసి అలిసిపోయిందండి. ఇంకా మా చెల్లి అయితే మాత్రం సీరియస్గా మా వదినతో మాట్లాడడం జరుగుతుంది. ఇంక ఫంక్షన్ వరకు వస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది. ఈ వర్షంతో ఇంతమంది జనాలు వస్తారని కూడా అనుకోలేదు. భోజనాల వరకు వస్తే మాత్రం తగలలేదు మిగలేదు, అంత బాగా జరిగిందండి. ఒకటండి, మన ఫ్యామిలీలో ఎన్నో కార్యాలు ఉంటాయి, కానీ మన ఇంట్లో కార్యం ఇదే మాకు చివరి కార్యం అన్నమాట. ఇంకా తర్వాత మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం మేము ఆలోచించాలి. అందులో నేను వచ్చిన తర్వాత వీళ్ళు చేయడం మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదండి మా ఫ్యామిలీ ఫంక్షన్. నచ్చినట్టయితే మర్చిపోకుండా చివరి వరకు చూసిన వాళ్ళు చివరి వరకు చూసి లైక్ చేయండి. మర్చిపోకుండా ముగ్గురు చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.